ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ర్యాపిడ్లీ చేంజ్ అయిపోతుంది. అసలు కాలేజ్కి వెళ్ళడం వల్ల యూజ్ ఉందా? ఏ డిగ్రీ యాక్చువల్ గా వర్క్ అవుతాయి? అసలు ఏవి నెసెసరీ? ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ షేర్ ద టాప్ 5 degrees that will give you the highest ROI in 2026. This is no way a prediction that only these will be useful. నేను ఇవి మాత్రమే చాలా యూస్ఫుల్ అని చెప్పట్లేదు, అలా అని చెప్పేసి మిగతా యూజ్లెస్ అని చెప్పట్లేదు. కానీ ఒక 5 మాత్రమే చూస్ చేసుకోవాలి అగైన్స్ దిస్ AI ఎరా అంటే అది ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్. బట్ బిఫోర్ దట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం, లెట్స్ ఫేస్ సమ్ అన్కంఫర్టబుల్ ట్రూత్స్. ఐఐటి ఢిల్లీ నుంచి సిఎస్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ యావరేజ్ సాలరీ 34 lakhs. అదే ఓ ర్యాండమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పాస్ అయిన స్టూడెంట్ యావరేజ్ సాలరీ 3 to 4 lakhs. సేమ్ డిగ్రీ, సేమ్ 4 years ఆఫ్ స్టడీ, సేమ్ సిలబస్, బట్ 10x డిఫరెన్స్ ఇన్ ద సాలరీ. ఎందుకంటే ఇండియాలో ఉన్న 3,500 ఇంజనీరింగ్ కాలేజ్ నియర్లీ 1.5 million ఇంజనీర్స్ ని బయటికి పంపిస్తున్నారు. ఇందులో ఓన్లీ 42% ఆర్ ఎంప్లాయబుల్. కార్పొరేట్స్ చెప్తున్న మాట ఇది, నేను కాదు. మిగిలిన 58% కి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వేస్ట్, దే కాంట్ క్రియేట్ వాల్యూ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన డేటా అనమాట. ఇన్ఫాక్ట్ 30% ఆఫ్ ది కంపెనీస్ డిగ్రీ రిక్వైర్మెంట్స్ తీసేస్తున్నాయి. ఒక టైం కి డిగ్రీ వాజ్ అ ఫిల్టర్, ఇప్పుడు అది అంత అయితే కాదు. బట్ స్టిల్ డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ అంత అయితే కాదు. సో ద రియల్ క్వశ్చన్ ఇంజనీరింగ్ మెడిసిన్ అని కాదు, విచ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ ఐ గో వేర్ మై టైమ్, డెడికేషన్ అండ్ మనీ విల్ యాక్చువల్లీ పే ఆఫ్ అనేది మనం ఆలోచించాలి. చాలా మంది అనుకోవచ్చు మ్యాథ్సా, డేటానా, ఏ వచ్చేసిందిగా, డేటా అనాలిసిస్ జాబ్ పోయేగా అని. బట్ ఇక్కడే మీరు ఒక పెద్ద లాజిక్ మిస్ అవుతున్నారు. ఎవ్రీ AI సిస్టమ్, ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్, బ్యాక్ అండ్ ఆల్గరిథం ఇవన్నీ పైన రన్ అవుతున్నాయి. కానీ ఆ మ్యాథ్ డిగ్రీస్ లో సేమ్ కాదు. మీరు ప్యూర్ థియరిటికల్ మ్యాథ్ చేసి 0 నాన్ పాజిటివా, నాన్ నెగిటివా అని ప్రూవ్ చేస్తే ఎవరికి ఉపయోగం లేదు. రియల్ వరల్డ్ అప్లికేషన్ కావాలి. ద మినిట్ యూ గెట్ ఇన్ టు అప్లైడ్ మ్యాథమెటిక్స్, డేటా అనాలిసిస్ ఆర్ స్టాటిస్టిక్స్, యూ బికమ్ డిజిటల్ గాడ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజ్ ఇట్ టు క్యాల్కులేట్ రిస్క్, స్టార్ట్అప్స్ యూజ్ ఇట్ ఫర్ వాల్యుయేషన్, ఇన్వెస్ట్మెంట్ బ్యాకర్స్ యూజ్ ఇట్ ఫర్ ఆల్గరిథం ట్రేడింగ్. నెంబర్స్ అండర్స్టాండ్ చేసుకుంటే యూ నో సంథింగ్ ద వరల్డ్ డెస్పరేట్లీ నీడ్స్. ఫ్రెషర్స్ కి డేటా అనలిస్ట్ సాలరీ స్టార్ట్స్ విత్ 6 lakhs to 8 lakhs per year. డేటా సైంటిస్ట్ గా గ్రో అయితే 15 lakhs to 25 lakhs వరకు వెళ్తుంది. సీనియర్ డేటా అనలిస్ట్ విత్ మెషిన్ లెర్నింగ్ స్కిల్ ఉంటే 30 to 40 lakhs వరకు ఈజీగా అన్ చేస్తున్నారు. బీటెక్ ఇన్ డేటా సైన్స్ ఆర్ బిఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఈజ్ యర్ గోల్డెన్ టికెట్. ఈ AI వేలో కొట్టుపోకుండా ఇలాంటి రియాలిటీ చెక్స్ అండ్ సర్వైవల్ స్ట్రాటజీస్ మీకు ఇంకా కావాలి అంటే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జర్నలిస్ట్ డిగ్రీస్ లైక్ బీకామ్, BBA. డిగ్రీకి వాల్యూ లేదు, స్కిల్స్ గురించి ఇంకా మర్చిపోండి. నేను మాట్లాడుతుంది MBA ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్. MBA ఫైనాన్స్, MBA మార్కెటింగ్, డేటా అనాలిసిస్, MBA హెల్త్ కేర్ మేనేజ్మెంట్. యూ నీడ్ ఎ బిజినెస్ డిగ్రీ దట్ ఈస్ డీప్లీ టైడ్ టు ఎ స్పెసిఫిక్ ఇండస్ట్రీ. లేదా చార్టెడ్ అకౌంటెన్సీ, CA ఆర్ CFA. ఇవి ఇంకా హైయెస్ట్ ROI ఇచ్చే కోర్సెస్. మీరు అనుకోవచ్చు AI ఆడిట్ చేస్తుందిగా అని. చేస్తుంది, కానీ ఆ ఆడిట్ వ్యాలిడ్ కావాలి అంటే ఒక స్టాంప్ పడాలి. ఆ స్టాంప్ CAది అయ్యి ఉండాలి. CAs will eventually charge just for validating what the machine produced. What a brilliant position it to be. ఒకసారి ఆలోచించండి, ఏదో మెషిన్ చేసిన దానికి జస్ట్ వీళ్ళ స్టాంప్ కోసం వీళ్ళు సంపాదిస్తున్నారంటే ఎంత ఇంపార్టెంట్ ఇది. మీరు ఏదో ర్యాండమ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో 5 lakhs ఫీజు కట్టి MBA చేస్తే యువర్ లైఫ్ ఇస్ రూయిన్డ్. 6 to 7 lakhs జాబ్ వచ్చి ఒక గ్లాస్ సీలింగ్ కి హిట్ అయిపోతారు. MBA చేయాలి అనుకుంటే ఇట్ మస్ట్ బి ఫ్రమ్ ఇండియాస్ టాప్ 15 కాలేజెస్. IIMs, ISB, FMS, XLRI. Broadly speaking, these are the only one that matters. ఇంజనీరింగ్ ఇంకా బతికే ఉంది, బట్ మీ పేరెంట్స్ కి వర్క్ అయిన స్ట్రీమ్స్ కాకపోవచ్చు. సివిల్, మెకానికల్ ఆర్ నాట్ క్రేజీ డిమాండ్ రైట్ నౌ. మీకు తెలిసింది అది. ఎక్స్ప్లోర్ అవుతున్న ఫీల్డ్స్ ఏవి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సెమీకండక్టర్ ఇండస్ట్రీ పేలిపోతుంది. ఈవీస్ బూమింగ్. ఎవ్రీథింగ్ నీడ్స్ ట్రిపుల్ గ్రాడ్యుయేట్స్. ఏరోస్పేస్, స్పేస్ టెక్ ఇస్ సూపర్ హాట్. స్పేస్ లో డేటా సెంటర్స్ బిల్డ్ చేసే డిస్కషన్స్ నడుస్తున్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్, CS, యాజ్ ఐ మెన్షన్, రాండమ్ గా చేస్తే 0 వాల్యూ. టాప్ 30 కాలేజెస్ నుంచి వస్తేనే CS కి పవర్ ఉంది. If you are finding this valuable and you want to keep digging more and more traps, if you want to keep dodging the traps of the Indian education system, hit that follow button. ఒక సాలిడ్ నెట్వర్క్ బిల్డ్ చేద్దాం టుగెదర్. అండ్ ఇప్పుడు చెప్పేది ఏదైతే లా ఉందో, ఇప్పుడు నేను చెప్పబోయేది లా డిగ్రీ గురించి. సెకండ్, దిస్ ఈస్ స్పెసిఫిక్లీ అబౌట్ టాప్ లా యూనివర్సిటీస్ ఇన్ సింబయోసిస్ లా, DU ఆర్ NLS బెంగళూరు, నల్సార్ యూనివర్సిటీ బెంగళూరు. ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయితే మీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ లో క్రేజీ డిమాండ్ ఉందన్నమాట లీగల్ మైండ్స్ కి. లీగల్ టెక్ లో అంటే AI కాంట్రాక్ట్, సైబర్ సెక్యూరిటీ లా, బ్లాక్ చైన్ లాస్ ఎవరు తీసుకుంటారు అంటే ఇవన్నీ లాయర్స్. M&A అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఎకనామీ బూమ్ లో ఉన్న, రిసెషన్ లో ఉన్న ఎవడో ఒకటి ఏదో ఒకటి కొంటూనే ఉంటాడు, ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటాడు. సో ఇక్కడ అక్విజిషన్ అండ్ మర్జర్ లాయర్స్ అనే వాళ్ళు చాలా చాలా అవసరం. దిస్ ఇస్ డిగ్రీ నెంబర్ 2. అండ్ డిగ్రీ నెంబర్ 1 వచ్చేసి హెల్త్ కేర్ అండ్ మెడిసిన్. 2026 కి టాప్ మోస్ట్ ప్రిఫర్డ్ డిగ్రీ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్. దిస్ ఈస్ ఫీల్డ్ వేర్ ఆటోమేషన్ ఇస్ ద లోయెస్ట్. AI సిస్టమ్ ఎక్స్రే చదవగలదు, బ్లడ్ రిపోర్ట్స్ అనలైజ్ చేయగలదు, కానీ పేషెంట్ చెయ్యి పట్టుకుని డయాగ్నోసిస్ చేసి సర్జరీ చేసే హ్యూమన్ టచ్ ఎవరిది? డాక్టర్దే.
కానీ జస్ట్ ఎంబీబీఎస్ won't cut it anymore. Real game starts with MD level. The highest earning fields are cardiology, neurology, oncology and plastic surgery. ఎంతో చదవాలి, లైఫ్ లాంగ్ చదవాలి. కానీ వెయిట్, మీరు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టాఫ్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఈ స్ట్రీమ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చి మీ మైండ్ లో ఉంటుంది, అన్న డిగ్రీ తెలిసింది కానీ నాకు టాప్ కాలేజ్ రాలేదు, నేను టైర్ 3 లో స్టక్ అయి ఉన్నాను, నా లైఫ్ అయిపోయిందా అని. నేను దానికి సొల్యూషన్ ఇస్తా. బట్ బిఫోర్ దట్ యూ నీడ్ టు నో వేర్ ద మనీ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 years. ఈ డిగ్రీతో పాటు you must align yourself with these industries. First thing, semiconductor industry. This is where I'd put my money. Next 10 years లో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతుంది సెమీకండక్టర్స్. ఇందులోనే డబ్బులు ఉంటాయి. స్పేస్ టెక్, వీఆర్ బిల్డింగ్ ఇండిజినియస్లీ, మ్యాన్ పవర్ పిచ్చెక్కించేలా కావాలి అక్కడ. సో ఖచ్చితంగా స్పేస్ టెక్ గ్రో అవుతుంది. సైబర్ సెక్యూరిటీ అండ్ ఫిన్టెక్, డిజిటల్ అవుతున్న కొద్దీ స్కామ్స్ పెరుగుతున్నాయి, లోన్స్ పెరుగుతున్నాయి. మేనేజింగ్ దిస్ ఈస్ అ మల్టీ బిలియనర్ గేమ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ద ఇన్స్టిట్యూషన్ మ్యాటర్స్. కోర్స్ కంటే ఇన్స్టిట్యూటే ముఖ్యం అని నేనైతే నమ్ముతాను. ద పీపుల్ అరౌండ్ యూ ఛాలెంజ్ యూ, ప్రొవోక్ యూ అండ్ పుష్ టు గ్రేట్నెస్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ లో పెద్దమైనప్పుడు అక్కడికి వచ్చే కొలాబరేషన్స్, అంటే ఒక ఇన్స్టిట్యూట్స్ కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎందుకు వస్తాయి, ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్న టైప్ ఆ కొలాబరేషన్స్ వల్ల వస్తాయి. సో ఆ ఇన్స్టిట్యూట్ మ్యాటర్స్. ఐ అండర్స్టాండ్ అందరు టాప్ కాలేజ్ కి వెళ్ళలేరు, బట్ లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ అబౌట్ ఎ గాయ్ ఫ్రమ్ హైదరాబాద్. లెట్స్ కాల్ హిమ్ కార్తిక్. టైర్ 3 లో ఇంజనీరింగ్ చేశారు, ప్లేస్మెంట్స్ లేవు, ఫ్యాకల్టీకి ఏం తెలీదు. డిడ్ హీ సిట్ అండ్ క్రై అంటే నో. కార్తిక్ మెంటల్లీ స్టెప్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. వాడు ఒక చిన్న అమీర్పేట్ రూమ్ లో కూర్చుని ఇంటర్నెట్ లోకి వెళ్ళాడు. రెడిట్, ట్విట్టర్, డిస్కార్డ్ లో కమ్యూనిటీస్ బిల్డ్ చేశాడు. హీ కనెక్టెడ్ విత్ ద పీపుల్ వరల్డ్ వైడ్ who spoke his language of skills. ఆన్లైన్ లో ఎవడు కార్తిక్ ని నీ కాలేజ్ ఏంటి అని అడగలేదు, నీ స్కిల్ ఏంటి అని అడగలేదు. సెల్ఫ్ డౌట్ ని తీసేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు గ్లోబల్ క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాడు, ఎర్నింగ్ 10x దెన్ టైర్ 1 grads. ఇఫ్ ఏ గాయ్ ఫ్రమ్ ఎ ర్యాండమ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ కెన్ బిల్డ్ గ్లోబల్ నెట్వర్క్ ఆన్లైన్, సో మీరు కూడా చేయొచ్చు. మీ ఎన్విరాన్మెంట్ మీకు నచ్చకపోతే చేంజ్ టు డిజిటల్ ఎన్విరాన్మెంట్. 2026 ద ఇయర్ ఆఫ్ స్కిల్స్, నాట్ జస్ట్ డిగ్రీస్. ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ద రైట్ కనెక్షన్స్ అండ్ గెటింగ్ ఇన్స్పైర్డ్ బై ద రైట్ పీపుల్, నాట్ మేకింగ్ యువర్ కాలేజ్ ప్లేస్మెంట్ కమిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటిటీ ఇన్ యువర్ లైఫ్. ఈ జర్నీలో నేను మీకు ఒక గైడ్ లో ఉండాలి అనుకుంటే మేక్ షూర్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఈ ర్యాట్ రేస్ లో మిమ్మల్ని పడిపోకుండా షార్ప్ గా ఉంచే కంటెంట్ ఇక్కడ మాత్రమే వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ మూమెంట్ లో జాయిన్ అయిపోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.